Daily. Taste the Daily. మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ఉత్సాహంగా పనిచేయాలని మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ప్రజల్లో బలంగా నాటకపోయిన బీఆర్ఎస్ విధానాలు, సంక్షేమ పాలనను ఇంటింటికి తీసుకెళ్లి విజయం సాధించాలని విజ్ఞప్తి చేశారు. వికారాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు గోపాల్ ముదిరాజ్ అధ్యక్షతన నిర్వహించిన కీలక సన్నాహక సమావేశంలో సబిత పాల్గొన్నారు. పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేసి ప్రతి వార్డులో ప్రజా సమస్యలు గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. కార్యకర్తలే పార్టీ బలమని పేర్కొంటూ క్షేత్రస్థాయిలో మరింత చురుకుగా వ్యవహరించాలన్నారు. తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, ముఖ్యంగా మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ ప్రజలకు అన్యాయం జరుగుతుంది. కేసీఆర్ గారేమో ఒక్కొక్క చుక్క ఓడిచిపెట్టి ఏడు నీళ్లు ఎక్కువ అక్కడి నుండి తీసుకోవాలనే ఆలోచనతో కేసీఆర్ గారు తెలంగాణకు వచ్చే హక్కులో ఏ ఒక్క నీరు చుక్క పోవద్దని కేసీఆర్ గారు పోరాటం చేసుకుంటూ 10 ఏళ్ల నుండి కాపాడుకుంటూ వస్తే ఈరోజు సుప్రీంకోర్టుకు పోయి కేసు వాపసు తీసుకున్న సందర్భంలో ఈ రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర హక్కులకి ఏ కొంచెం భంగం వాటిన్నా కేసీఆర్ ఊరుకోరు, తెలంగాణ ప్రజలు ఊరుకోరు అనేది మాత్రం ఖచ్చితంగా మరొకసారి తెలియజేసుకుంటే ఈ ఇష్యూస్ అటు నిరుద్యోగుల సమస్య, ఇటు పాలమూరు రంగారెడ్డి సమస్య, రెండు సమస్యలను డైవర్ట్ చేయడానికి ఈరోజు జిల్లాల పునర్విభజన అనేది ఇద్దరిమే తీసుకొచ్చారు. దయచేసి రంగారెడ్డి జిల్లా ప్రజలు కానీ పాలమూరు సంబంధించిన ప్రజలందరూ కూడా వాయిస్ రేజ్ చేస్తూనే ఉన్నాం, ప్రశ్నిస్తూనే ఉన్నాం, వీళ్ళని నిలదీస్తూనే ఉన్నాం. ఒక్క చుక్క పోయినా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోకుండా బీఆర్ఎస్ పార్టీ తరఫున కేసీఆర్ గారు ఈరోజు తప్పకుండా సాధిస్తారని తెలియజేసుకుంటూ ఈరోజు మున్సిపాలిటీల ఎన్నికలు వచ్చినాయి. మున్సిపాలిటీల ఎన్నికలు ఏ ఒక్క మున్సిపాలిటీ చూసినా కూడా నయా పైసా ఇవ్వలేదు. ఆనంద్ గారు ఉన్నప్పుడు ఇదే వికారాబాద్ 60 కోట్లు తీసుకొస్తే మరి వాటి రాగానే క్యాన్సిల్ చేసినారు. 60 కోట్లు ఆనంద్ గారు ఇంటికి కాదు, వికారాబాద్ ప్రజల అభివృద్ధి కోసం తీసుకొచ్చిన నిధులు. నిజంగా నీ ప్రజల మీద ప్రేమ ఉంటే ఆ నిధులను అట్టగా పెట్టి డెవలప్మెంట్ చేస్తుంది, కానీ వాటి క్యాన్సిల్ చేసినారు. ఇప్పుడు మరి ఏం చేసామని వచ్చి ఓటు అడుగుతారు? కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఏం చేశారని వచ్చి ఓటు అడుగుతారు అనేది తప్పకుండా ఆలోచించాలి. ఈరోజు వికారాబాద్ మున్సిపాలిటీలో పల్లె ప్రగతి ద్వారా రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలో కూడా పల్లె ప్రగతి ద్వారా నిధులు ఇచ్చి బాగా డెవలప్మెంట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా కేసీఆర్. పట్టణ ప్రగతి ద్వారా నిధులు ఇచ్చి బాగా అభివృద్ధి చేసింది కేసీఆర్ గారు, అదేవిధంగా కేసీఆర్ గారు. ఎక్కడ ఏ మున్సిపాలిటీ ఏం కావాలనేది ఆ విధంగా నిధులు అరేంజ్ చేశారు. కానీ ప్రభుత్వం వచ్చినాక ఏ ఒక్క మున్సిపాలిటీ నిధులు చేయలేదు. పైగా శివారు మున్సిపాలిటీలో ఉన్న నిధులన్నీ తీసుకెళ్లి చేశారు. ఇప్పటికైనా వికారాబాద్ మున్సిపల్లో ఉన్న ప్రజలు కానీ, పరిగిలో ఉన్న మా మున్సిపల్ ప్రజలు కానీ, తాండూరులో ఉన్న మున్సిపల్ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు ఓటేయండి, వేయించండి. ఈ గెలిపే నెక్స్ట్ ఎన్నిక పునాది అవుతుంది. కేసీఆర్ గారు రావాలని అందరూ కోరుకుంటున్నారు. కేసీఆర్ గారు తెచ్చిన సంక్షేమ పథకాలు తప్ప ఈ ప్రభుత్వం ఏమి చేయలేదనేది వాస్తవం. మాటకు ముందు మైక్ పట్టుకుంటే బస్సు గురించి చెప్తారు,